స్వార్థంగా ఉండడం అలవాటు చేసుకోండి. మీ సమయాన్ని స్వార్థంగా కాపాడుకోండి. మీ మనశ్శాంతిని స్వార్థంగా కాపాడుకోండి. మీ డబ్బుని, మీ ఆరోగ్యాన్ని, మీ మంచితనాన్ని మీ అని భావించే ప్రతి ఒక్క విషయంలో స్వార్థంగా ఉండండి. స్వార్థం మంచిది కాదు అని మనకి చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రులు, గురువులు, అంతెందుకు మనం చూసే సినిమాలు, మనం చదివిన కథలు చెప్పాయి. కానీ స్వార్థం ఎందుకు మంచిది కాదు అని ఎవరైనా చెప్పారా? మనకు స్వార్థం మంచిది కాదు అని చెప్పిన ఎవరికీ తెలీదు అసలు స్వార్థం ఎందుకు మంచిది కాదు. స్వార్థం చెడ్డదెప్పుడవుతుందంటే మన సంతోషం కోసం పక్కవారిని నాశనం చేసే స్థాయికి మనం వెళ్ళినప్పుడు స్వార్థం చెడ్డదవుతుంది. అది స్వార్థం మంచిది కాదు అనే సందర్భం. కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు పసితనం నుండి మన మంచి గురించి మనం ఆలోచించినా దాన్ని మన స్వార్థం అని చెప్పి మనల్ని, మన అవసరాలను పక్కన పడేసి పక్కవారి కోసం పాటుపడే బానిసలుగా మార్చేశారు. నిజం చెప్పాలంటే మన స్వార్థం కోసం పక్కవారిని నాశనం చేయడం ఎంత తప్పు, పక్కవారి సంతోషం కోసం మనల్ని మనం చిన్నబుచ్చుకొని సర్దుకుపోవడం కూడా అంతే పెద్ద తప్పు. పక్కవారికి సహాయం చేయాలి, కానీ మనల్ని మనం ముంచుకొని మరీ కాదు. అయిన వారితో సమయం గడపాలి, కానీ అలాగని మనల్ని సూటిపోటి మాటలు అనే వారితో సమయం గడపాల్సిన అవసరం లేదు. రోజంతా ఖాళీగానే ఉంటావుగా, తనతో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఏం పోతుంది అని ఎవరైనా అంటే నా మనశ్శాంతి పోతుంది అని చెప్పండి. గడిచిన ఒక్క క్షణం తిరిగి రాదు మన జీవితంలో. అలాంటిది అంత విలువైన సమయాన్ని మనకు నచ్చిన విషయాలకు కేటాయించాలి. మనకు నచ్చని, మనకు కానికి కూడా పనికిరాని మనుషుల మీద అంత విలువైన సమయాన్ని వెచ్చించడం మనకు మనం చేసుకునే ద్రోహం. కాబట్టి అలాంటి సందర్భాలకు, మనుషులకు దూరంగా ఉండండి. మీ మనశ్శాంతిని, మీ సమయాన్ని స్వార్థంగా కాపాడుకోండి. మీ ప్రశాంతత విషయంలో మొహమాటం లేని స్వార్థపరులవ్వండి. మీకు నచ్చని తిండి తినకండి. కొసరి వడ్డించడానికి ప్రయత్నించినా నవ్వుతూనే నాకు ఆకలి లేదు అనో, ఆరోగ్యం బాలేదు అనో పక్కకు జరగండి. మొహమాటాలకు పోయి మీకు సరిపడని ఆహారం తిని ఆరోగ్యం నాశనం చేసుకోకండి. మీ శరీరం మీ గుడి, దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీది. మీరు మంచివారు అని మీకు తెలిస్తే చాలు. పక్కవారి మెప్పు కోసం మిమ్మల్ని మీరు కరిగించుకుంటూ, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ, మీకు మీరే కనిపించినంతగా మాయమైపోయి నా జీవితంలో నేను లేను, నా మంచితనాన్ని ఎవరు గుర్తించడం లేదు, నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు, నేనెన్ని త్యాగాలు చేశానో నా జీవితంలో నీకేం తెలుసు, నాకు నా స్వార్థం చూసుకోవడం చేత కాదు, అందుకే ఇలా తగలడింది నా జీవితం అంటూ రోజుకొకసారి ఏడుస్తూ మీ మీద మీరు జాలిపడుతూ కూర్చునే కన్నా, చిచి ఒకళ్ళు నన్ను గుర్తించేదేంటి, వారు గుర్తించడం లేదు అని నేను బాధపడేదేంటి, నేను నా అవసరాలను వదులుకుని మరీ వారికి తోడున్నాను అంటే నేను గొప్ప, వారు గుర్తించినా గుర్తించకపోయినా నేను గొప్ప, నా విలువ గుర్తించని వారి కోసం నేను ఇంకొక క్షణం నాశనం చేసుకోను అని మీ మనసుకు, శరీరానికి పెట్టిన బాధను దులుపుకొని నిలబడి రాబోయే రోజుల్లో మీకోసం మీరు నిర్మహమాటంగా, స్వార్థంగా బ్రతకండి. గుర్తుంచుకోండి, పక్కవారి నాశనం కోరనంత వరకు, మీ మంచిని మాత్రమే మీరు కోరుకునే వరకు స్వార్థం ఎప్పుడూ చెడు కాదు. ఈ రోజు నుండి ప్రతిరోజు నా సమయం, నా ఆరోగ్యం, నా జీవితం విషయంలో నేను స్వార్థంగా ఉంటాను అని రోజుకి 100 సార్లు జపం చేయండి. మెల్లిమెల్లిగా ఆ మాటలు మీ మనసులో స్థిరపడిపోయి మీ జీవితంలో భాగంగా మారిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. పాడ్కాస్ట్లో వింటున్న వారు మంచి రేటింగ్ ఇవ్వండి. మీ సలహాలు, సూచనలు మర్యాదపూర్వకంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని ఆశిస్తూ త్వరలోనే మరో వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు.